కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ లో ఛాన్స్ వచ్చాక వారి టాలెంట్ ను నిరూపించుకొని బాలీవుడ్ కు చెక్కేసేవారు. ఆ తర్వాత టాలీవుడ్ గురించి చీప్ గా కామెంట్లు చేసేవారు. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే కూడా భయపడుతున్నారు చాలా మంది. ప్రస్తుతం సీన్ మరింత చేంజ్ అవుతుంది. మేకర్స్, ప్లాన్స్, ఆలోచనలు, కథలు డిఫరెంట్ గా ఉండడంతో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవెల్లో మన సినిమాలు సూపర్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో కూడా చేరుతున్నాయి. దీంతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమాల వైపు చూసే విధంగా మారిందా? నార్త్ స్టార్లు ఒక్క ఛాన్స్ అంటూ టాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారా? ఒకప్పుడు తెలుగు సినిమాల గురించి పట్టించుకున్న వారు చాలా తక్కువ. బాలీవుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్ గురించి చీప్గా మాట్లాడేదంటారు అప్పటి విశ్లేషకులు. తెలుగు నటీనటులు కూడా బాలీవుడ్లో ఒక్క ఛాన్స్ వస్తే బావుండని ఎన్నో విధాలుగా ఎదురు చూసేవారు. అదేవిధంగా చాలా ప్రయత్నాలు చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తోంది. నార్త్ స్టార్స్ ఏకంగా టాలీవుడ్ వైపు క్యూ కడుతున్నారు. తెలుగు సినిమాల్లో కేవలం ఏదో ఒక రోల్ వచ్చినా ఓకే అనుకుంటున్నారు. ఒకప్పుడు కొందరు హీరోయిన్స్ ఇక్కడ ఛాన్స్ వచ్చాక వారి టాలెంట్ను నిరూపించుకుని బాలీవుడ్కు చెక్కేసేవారు. ఆ తర్వాత టాలీవుడ్ గురించి చీప్గా కామెంట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే కూడా భయపడుతున్నారు చాలామంది. ఇప్పుడు సీన్ మరింత చేంజ్ అవుతోంది. మేకర్స్ ప్లాన్స్, ఆలోచనలు, కథలు డిఫరెంట్గా ఉండడంతో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవెల్లో మన సినిమాలు సూపర్ టాక్ను సొంతం చేసుకుంటున్నాయి. ఏకంగా 1000 కోట్ల క్లబ్లో కూడా చేరుతున్నాయి. మరి ప్రపంచం కూడా మన వైపు చూడబోతుందా అనే క్యూరియాసిటీతో ఉన్నారు కొందరు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఎస్ఎస్ రాజమౌళి వంటి డైరెక్టర్ల వల్ల టాలీవుడ్ రేంజ్ ఏకంగా బాలీవుడ్ వరకు మాత్రమే కాదు, ఏకంగా ప్రపంచం నలుమూలల వరకు కూడా పాకింది. ఇప్పుడు ఏకంగా ఈ హైప్ ను నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లేటువంటి బాధ్యతని తీసుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఇతర ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం తెలుగు సినిమాల వైపు దృష్టి సారించే విధంగా మరో సినిమాతో ముందుకు రాబోతున్నారని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు, ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతోంది. వీరి సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సినిమా ఇండస్ట్రీలో వైరల్గా మారుతున్నాయి. ఇక అదే రేంజ్లో సినిమా కూడా ఉండబోతోందని సమాచారం. గతంలోనే ఈ సినిమా కథకు సంబంధించినటువంటి హింట్ ఇచ్చారు జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్. SSMB 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగేటువంటి యాక్షన్ థ్రిల్లర్ అంటూ కూడా తెలిపారు. దీంతో సినిమా ఊహకు అందని రేంజ్లో ఉండబోతోందని, థ్రిల్లర్ని జక్కన్న తెరకెక్కిస్తున్నారంటే పక్కా థ్రిల్ ఉంటుందని, సినిమా రేంజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు జక్కన్న, మహేష్ అభిమానులు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. అన్నింటికీ మహేష్ బర్త్డే అంటే ఆగస్టు 9న గుడ్ న్యూస్ రాబోతుంది అంటున్నారు. ఒక్కో సినిమాతో తన బౌండరీస్ తానే పుష్ చేసుకుంటూ వస్తున్న రాజమౌళి, మహేష్ మూవీని గ్లోబల్ లెవెల్లో నిలబెట్టడం మాత్రం పక్కా అంటున్నారు. ఇటీవల విడుదలైన కల్కి సినిమాతో తెలుగు సినిమాకు గ్లోబల్ రేంజ్ను చూపించారు నాగశ్విన్. RRR సినిమా గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. దీంతో ఏకంగా హాలీవుడ్లో మన జెండా ఎగరేసే పనికి పూనుకున్నారు రాజమౌళి. అంటే మహేష్ సినిమా తరువాత ఏకంగా హాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు సినిమాలో కనిపించడానికి క్యూ కడతారంటున్నారు నెటిజన్లు. కానీ జక్కన్న సినిమాలంటే ఆలస్యంగా వస్తాయి. మొత్తానికి ఇది జరగాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇది ఇవాల్టి షో టైం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9.